Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నీ కృప నాకు చాలునయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మొదటి సంవత్సరం అయాన్స్ యొక్క మొదటి బర్త్డే సందర్భముగా మనమందరం ఇక్కడ గుమికూడున్నాం. అదేవిధంగా వీరి యొక్క మ్యారేజ్ యానివర్సరీ కూడా సందర్భంగా కూడా ఇక్కడ గుమికూడున్నాం. ఈరోజు మన యొక్క ఈ యొక్క ప్రార్థనలో మనం పాల్గొనేటువంటి సందర్భముగా ముందుగా బాలశౌర్య స్వామిని పిలిచి ఈ ప్రార్థనని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. చిన్న ప్రార్థన. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రేమల సర్వేశ్వర తండ్రి నాయన, మరొకసారి నాయన మీ ప్రేమ మాకు చూపిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ యొక్క సందర్భంలో మీరే మాకు మీ యొక్క ప్రేమ ద్వారా పిలుపునిచ్చి మేమందరం కూడా మీ నామాన్ని స్మరణ చేసుకుంటూ సమావేశమయ్యాం. ఈరోజు సమయానికి తండ్రి దేవా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమామయులు. ఆ ప్రేమ అనేక విధాల మా వెల్లడి చేయబడుతుంది వివాహ సాంఘ్యంలో. అలాగే మాకు జన్మానటం ద్వారా మీరు తెలియజేసుకున్నారు. అలాంటి జన్మాన్ని ఇదిగో ఈనాడు మా బిడ్డ ఆయాన్స్ చేసిన సందర్భం అందరం కూడా సంతోషంతో సమావేశమై బిడ్డ కొరకు ప్రార్థించే మామూలు ఆలకించండి. మేము చేసి ప్రారంభం ద్వారా ఈ బిడ్డ ముఖ్యంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా జీవితంలో పైకి రావాలి అని మీ యొక్క తృణదేవతో దీవించాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఆ బిడ్డ మీ ప్రేమ ద్వారా ఈ ఊరికి అడుగు పెట్టాడు కాబట్టి తన జీవిత పర్యంతం కూడా తండ్రి దేవ తోడుగా ఉండి జీవించి కాచి కాపాడి మంచి భవిష్యత్తును కూడా దయచేయండి. అలాగే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ యొక్క నాన్నమ్మ అమ్మమ్మ, అలాగే వాళ్ళ యొక్క తండ్రి తాతందరిని కూడా బంధువులను కూడా ప్రత్యేకంగా జీవించి కాచి కాపాడండి. ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని కూడా మరొకసారి మేము చేసే మా ప్రార్థన ఆలకించి ఈ బిడ్డకు మీ యొక్క దేవుల నుంచి మంచి పరిస్థితులు దయచేయండి. తల్లి మా మరి మాతమ్మ ఆనాడు ఏ విధంగా చిన్నారు బాలయేసుకు జన్మాన్ని వచ్చి పెంచి పెద్ద చేసి తన దేవునికి అప్పగించారు. అలాగే మరొకసారి తల్లి మా మరి మాత మీ యొక్క తరుణ చూపులు ఈ బిడ్డ పైన కురిపించి ఈ బిడ్డకు మీ యొక్క తన దేవుళ్ళు దయచేయండి. ఈ బిడ్డ యేసు ప్రభు ప్రేమలో ఎదిగి ముందుకు రావాలి అని మీ యొక్క దేవుళ్ళు కూడా దేశమంసారా ప్రార్థించుకునేందుకు కూడా దీవించండి. ఈ మా ప్రార్థనని రక్షకుడు మీ కుమారుడు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పుత్రులు దేవుడి ఇచ్చు బహుమానము, తనయులు దేవుడి ఇచ్చు గొప్ప ఆశీర్వాదము అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుల, ప్రత్యేకంగా ఈరోజు అయాన్స్ తన యొక్క మొదటి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాడు. అదే రీతిగా వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ప్రథమముగా చిన్నారి బిడ్డకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే రీతిగా వారి యొక్క తల్లిదండ్రులిద్దరికీ కూడా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, క్రీస్తు ప్రభు కూడా ఒక మనిషి వలె ఈ లోకంలో
దయచేసి కళ్ళు మూసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ జీవులైన జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనము చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ దినము ప్రత్యేకించి అయాన్ష్ బర్త్డే సందర్భంగా మమ్మల్ని అందరి ప్రభా ఇక్కడ చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మరి ఆ బిడ్డ ఏ రీతిగా నాన్న మాకు అనుగ్రహించారు ప్రభు, మా తల్లిదండ్రులుగా నేను వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు. మరి ఇచ్చిన బట్టి తండ్రి దేవుని దయందు మనుషుల దయందు నేను జ్ఞానమందు వయసు బిడ్డ ఎదగడానికి మీరు సహాయం దయచేసి అడుగుతున్నాం. నేను మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించారు. ఎటువంటి దుష్టుని చూపులు దుష్టుని కన్నులు వాటి ప్రభావాలు ప్రభు మీతో నుండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 30 నుండి 37వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 30 నుండి 37వ వచనం వరకు. దేవదూత మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఈ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసం. ఎలా అయినా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. గర్భము ధరించడం మరియమ్మ గారిని మనం చూస్తున్నాం. మరియమ్మ గారు పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించడము అన్నటువంటిది మనం ఇక్కడ చూసాం. కానీ అసలు గర్భం ధరించడమే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రతి గర్భం. అందుకనే ఈ యొక్క వాక్యంలో 37వ వచనంలో నేను పురుషుని ఎరుగును కదా ఏంటా అంటే, మీ బంధువైనటువంటి ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యమైనా కానీ ఆమెను ఆశీర్వదించాడు చూడు అని దేవదూత మరియమ్మ గారికి చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే గర్భము ధరించడము అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదం. ఈరోజు మొదటి బర్త్డే సందర్భముగా అయాన్ బర్త్డే సందర్భంగా ఏంటి యొక్క పేరు విచిత్రంగా ఉండదని చెప్పి థియో ఫాదరు దాన్ని కొంచెం చూశాడు. ఆ యొక్క పేరు యొక్క ఇది ఏంటంటే అది హిందూసానికి సంబంధించినటువంటి పేరు. అది ఏంటయా అంటే పార్ట్ ఆఫ్ పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క భాగం. అంతేకాదు ఫస్ట్ రే ఆఫ్ లైట్ అని కూడా ఉంది. మొదటి కిరణము, వెలుగు యొక్క మొదటి కిరణము అని దాని యొక్క అర్థం కూడా. గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని కూడా ఉంది, దేవుని యొక్క బహుమానం. ఈ బిడ్డకి నిజంగా ఆ అర్థాలు కలిగినటువంటి నామకరణం చేయడము కూడా మంచి అర్థాన్ని ఇస్తుంది. ఇది గొప్పది. ఎందుకంటే నేను చూసా, కొంచెము త్వరగా ఈ గర్భంలో పడక ముందు చాలా ప్రార్థనలు అవన్నీ జరిగాయి. ఈ ప్రార్థన చేసే ముందు కూడా
షర్మిల ఒక మాట అనింది, నాకు గర్భం రావడానికి ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరూ రావాలా, వాళ్ళు కూడా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనాలని చెప్పడము. అప్పుడు నేనన్నా, చాలామంది ప్రార్థన చేశారు నీ కోసం. క్రీస్తు జ్యోతి స్వామికి ఆయన కూడా లెటర్ రాశాను నేను. ప్రేమగిరి తర్వాత మంగళగిరిలో ఉండే వాళ్ళకి, కరిస్మాటిక్ వాళ్ళందరూ కూడా లెటర్లు రాశాము, కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పి. అందరి యొక్క ప్రార్థన ఫలము ఈరోజు మనము 1 సంవత్సరం ఈ బిడ్డను మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆశీర్వాదకరమైనటువంటిది. ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఈ బిడ్డ ఆ నామకరణం కూడా చాలా చక్కగా ఏర్పాటు అయినటువంటిది. కాబట్టి ఈ బిడ్డ మొదటి బర్త్డే జరుపుకోవడం నిజంగా మన యొక్క బాధ్యత. ఇంత ఘనంగా చేసుకుంటూ ఉన్నారంటే ఆ బిడ్డ దేవుడు ఇచ్చినటువంటి వరము కాబట్టే మనము ఇక్కడ చూస్తున్నాం. అందుకనే కీర్తనకారుడు 139వ అధ్యాయము 14వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, నువ్వు నా తల్లి గర్భంలో తయారు చేసినటువంటి పద్ధతి నేను ఆలోచిస్తుంటే నాకు ఆశ్చర్యకరంగాను భయంగానే ఉంది. ఎంత ఇదిగా చేశావు అని. నిజంగా ఆ బిడ్డని అంత చక్కగా దేవుడు కలుగ చేశాడు, అంత తెలివిగా కలుగ చేశాడు. అంతేకాదు ఈ బిడ్డ ఎదుగుదల కూడా చూస్తూ ఉంటే చాలా జ్ఞానముగా, చాలా తెలివిగా, ఈ 1 సంవత్సరం నేను చూస్తూ ఉంటే చాలా జ్ఞానముగా, తెలివిగా తయారవుతున్నాడు. ఒక స్త్రీ యేసు ప్రభుని యొక్క వాక్యాన్ని చూసి, అబ్బా ఈయన మోసినటువంటి గర్భము, ఈయనకి ఇచ్చినటువంటి పాలు ఇచ్చినటువంటి స్థానములు ఎంత ధన్యమైనవి అని చెప్పి లోకాసువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజంగా ఈ బిడ్డ పెరుగుదల మేము చూస్తూ ఉంటే కూడా అది నిజంగా తల్లిదండ్రులకు పేరిచ్చే విధంగా ఉంది. ఆ బిడ్డ ప్రతి ఒక్కటి నేర్చుకోవడం కానీ, ఆ హుషారుగా ఉండడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, ఇదంతా కూడా దేవుని యొక్క కృప. కాబట్టి ఈ బిడ్డని మీరందరూ ఆశీర్వదించడానికి ఇక్కడ కూర్చున్నారు. ఇది దేవునికి మరి ముఖ్యంగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాల్సినటువంటి సమయము. కాబట్టి ఇంకా ఎక్కువగా ఈ బిడ్డ దేవునిలో ఎదగాలని అన్ని విధాలుగా ఫాదర్ చెప్పినటువంటి విధంగా జ్ఞానముగా, ప్రాయముగా, బుద్ధి, ప్రజల మన్నన పొందే విధముగా ఈ బిడ్డ పెరగాలని చెప్పి మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. ఈ యొక్క చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ చేస్తాం. బాబు యొక్క మొదటి బర్త్డే, అలాగనే వాళ్ళ యొక్క 5th యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ
దేవుడి వాటిని ఆశీర్వదించాలని చెప్పి ఈ యొక్క మనమందరం కూడా చప్పట్లు కొడుతూ వాటిని కనపడుతుంది. సర్వంలో సృష్టించి పరిపాలించి కాచి కాపాడుతున్న మా పరమ పిత మీకు వేలాది వందనాలు స్తుతులు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మమ్మందరినీ ఇక్కడ చేర్చినందుకు కారణం మీకు వందనములు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు ఈ యొక్క ప్రార్థనా సమావేశంలో ఈ దంపతుల కోసము మరియు ఇచ్చిన బిడ్డ కోసము ప్రార్థించుతూ మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తూ గడిచిన 5 సంవత్సరాలుగా ఈ దంపతులను ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు. వారు ఎదురు చూసినటువంటి ఫలాన్ని మీరు వారికి దయచేసినందుకు గాను మీకు స్తోత్రములు తెలియజేస్తూ ఇక్కడ చేరి మేము వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నాము. రానున్నటువంటి కాలంలో కూడా ప్రభువా మీరు ఆశించేటువంటి ఆ యొక్క ఆశీర్వాదానికి కూడా మీరు నెరవేర్చమని, ఆ బిడ్డ కోసమై ఎదురు చూసినటువంటి తల్లిదండ్రులను దీవించమని, ఆ బిడ్డ కోసమై ఎదురు చూసేటువంటి ఆ యొక్క సంకల్పాలన్నింటినీ కూడా మీరు తీర్చమని, బిడ్డకు కావలసినటువంటి భవిష్యత్తును ఏర్పరచమని, కావలసినటువంటి ఆరోగ్యాలు వారు చేస్తున్నటువంటి పనుల్లో వారికి తోడు నీడై ఉండమని, రానున్నటువంటి కాలంలో కూడా మీరు అనుగ్రహించేటువంటి అనుగ్రహం ద్వారా మీ మహిమాత్మే వారు జీవించడానికి కావలసినటువంటి కృపానుగ్రహం దయచేయమని ఈ మనవడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుచున్నాము తండ్రి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May the Lord God bless you. May the Lord God bless you. May the Lord God bless you. Here I am. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you. Here I am. Happy birthday to you. అందరూ చప్పట్లతో విశేషిస్తారు. పాడు మ్యూజిక్ పెట్టుకుంటాం. పాట ద్వారా కూడా మనము ధ్యానంలోకి వెళ్ళిపోతాం. సో ధ్యానం అనే